Hello guys, welcome back to the Weekend Updates episode 2. Beginning with the Hollywood updates, మనందరి ఫేవరెట్ హాలీవుడ్ ఫ్రాంచైజ్ మూవీ పైరేట్స్ ఆఫ్ ద కరీబియన్ ఇక లేదు. కొత్త యాక్టర్స్తో రీబూట్ చేయబోతున్నారు టోటల్ ఫ్రాంచైజ్ని. సో మన జాక్ స్పారో రోల్లో జానీ డీప్ కాకుండా వేరే వాళ్ళని తీసుకోబోతున్నారు కొత్త యాక్టర్స్ని. అసలైన క్యారెక్టర్ని ఎవ్వరూ రిప్లేస్ చేయలేరు. అసలు డిజ్నీ వాళ్ళు ఎందుకు ఇంత వరస్ట్ డిసిజన్ తీసుకున్నారో నాకు ఇంకా అర్థం కావట్లేదు. సో ఈ రిబూట్ చేసిన కొత్త మూవీస్ ఇప్పట్లో అయితే రావు, ఇంకో 5 to 6 years పడుతుంది. అండ్ ద నెక్స్ట్ వన్ ఈస్ ఓపెన్ హేమర్ మూవీ. తెలుగులో చూడాలనిపిస్తే జియో సినిమాలో అవైలబుల్ గా ఉంది. డోంట్ మిస్ దిస్ మూవీ. అండ్ అన్ని పాన్ ఇండియన్ లాంగ్వేజ్ లో కూడా స్ట్రీమ్ అవుతుంది. అండ్ ద నెక్స్ట్ వన్ ఈస్ స్పైడర్ మ్యాన్ 4. ఈ సెప్టెంబర్ 24 నుంచి షూటింగ్ స్టార్ట్ చేయబోతున్నారు. ఇక రిలీజ్ అంటే మనకి 2025 ఎండింగ్ ఆర్ మిడ్ సమ్మర్ లో ఉండబోతుంది. చలో ఇప్పుడు మన రీజనల్ అప్డేట్స్ గురించి చూద్దాం. ఫస్ట్లీ ఒక సాడ్ న్యూస్. తెలుగు అండ్ తమిళ్ ఫేమస్ విలన్ డానియల్ బాలాజీ గారు రీసెంట్ గా కార్డియాక్ అరెస్ట్ తో చనిపోయారు. మై డీప్ కండోలెన్సెస్ టు హిస్ ఫ్యామిలీ. అండ్ ద నెక్స్ట్ వన్ ఈస్ ప్రభాస్ అండ్ మహేష్ బాబు తర్వాత వ్యాక్స్ స్టాచ్యూ పెట్టిన మన తెలుగు హీరో అల్లు అర్జున్ గారు. రీసెంట్ గానే దీని ఇనాగ్రేషన్ కూడా జరిగింది. అండ్ దీంతో పాటు పుష్ప 2 టీజర్ కూడా రాబోతుంది ఈ April 8th కి అల్లు అర్జున్ గారి బర్త్డే సందర్భంగా. అండ్ ద నెక్స్ట్ వన్ ఇస్ నాని 33. నాని శ్రీకాంత్ తోడల దసరా కాంబినేషన్ ఇస్ బ్యాక్. సో ఈ మూవీతో నాని టైర్ 1 హీరోస్ లోకి పక్కా చేరిపోతాడు. ఇప్పటికే నాని 31 సరిపోదా శనివారం విత్ వివేక్ ఆత్రేయ, నాని 32 సుజిత్ తో, నాని 33 శ్రీకాంత్ తోడల, నాని 34 బలగం వేణు, ఎల్లమ్మ మూవీ విలేజ్ బ్యాక్ డ్రాప్. సో ఒక సాలిడ్ లైనప్ తో నెక్స్ట్ 5 years వరకు చాలా బిజీగా ఉండబోతున్నారు నాని గారు. అండ్ ద నెక్స్ట్ వన్ ఈస్ ఈ ఫ్రైడే థియేటర్స్ రిలీజ్ అయిన డీజే టిల్లు 2 టిల్లు స్క్వేర్ మూవీ ఏకంగా డే 1 23.7 crores కలెక్షన్ చేసింది. అండ్ ప్రొడ్యూసర్ నాగవంశీ ఈ మూవీ 100 crores కలెక్షన్ కూడా చేస్తుందని కాన్ఫిడెన్స్ తో ఉన్నాడు. అండ్ ద నెక్స్ట్ వన్ ఈస్ ఇమ్రాన్ హాష్మి ఫస్ట్ లుక్ రిలీజ్ చేశారు ఓజీ మూవీ నుండి. మీరు బాగా అబ్జర్వ్ చేస్తే లైటర్ నుండి వచ్చే స్మోక్ లో ఓజీ అనే టైటిల్ చూడొచ్చు. అండ్ లైటర్ మీద హైనా అనే నేమ్ ఉంది. ఇప్పటికే పవన్ కళ్యాణ్ గారిని చీటాతో రిప్రజెంట్ చేశారు. సో మూవీలో మనం హైనా వర్సెస్ చీటా ఫైట్ చూడబోతున్నాం. అండ్ ఈ మూవీ నుంచి వచ్చే ప్రతి పోస్టర్ డీటెయిలింగ్ తో పాటు యూనిక్ గా కూడా ఉన్నాయి. సో మూవీ మీద ఇప్పటికే చాలా ఎక్సైట్మెంట్ తో ఉన్నారు. మూవీ వచ్చాక ఎలాంటి రికార్డ్స్ బ్రేక్ చేయబోతుందో లెట్స్ వెయిట్ అండ్ సీ. అండ్ మలయాళం ఇండస్ట్రీ రీసెంట్ హైయెస్ట్ గ్రాసింగ్ మూవీ మంజువల్ బాయ్స్ ఈ April 6th కి తెలుగులో రిలీజ్ చేయబోతున్నారు మైత్రి మూవీ మేకర్స్. అండ్ ద నెక్స్ట్ వన్ ఈస్ రజనీకాంత్ అండ్ లోకేష్ కనకరాజ్ మూవీ 171. ఈ ఫిలిం లో రజనీకాంత్ గారి వింటేజ్ లుక్ చూడబోతున్నాం. టైటిల్ రివీలింగ్ టీజర్ వచ్చేసి ఈ April 22nd కి రాబోతుంది. రెగ్యులర్ షూటింగ్ ఈ సమ్మర్ తర్వాత స్టార్ట్ అవ్వబోతుంది. అండ్ రిలీజ్ వచ్చేసి 2025 మిడ్ సమ్మర్ ఆర్ ఎండింగ్ లో ఉండబోతుంది. అండ్ మెయిన్ టాపిక్ ఏంటంటే ఈ మూవీ ఎల్సీయూలోకి వస్తుందా లేదో చూడాలి. కనెక్ట్ చేస్తే మాత్రం ఇదే బిగ్గెస్ట్ మూవీ అవుద్ది. బట్ నా ప్రకారం అయితే దీన్ని డెఫినెట్లీ ఎల్సీయూలోకి కనెక్ట్ చేయరు. జస్ట్ ఇది ఒక స్టాండ్ అలోన్ ఫిలిం మాత్రమే. అండ్ నెక్స్ట్ వన్ ఇస్ విశ్వక్ సేన్ గారు ఆయన అప్కమింగ్ మూవీలో లేడీ రోల్ చేయబోతున్నారు. ఆయన అలా ఇమాజిన్ చేసుకోవడానికే కష్టంగా ఉంది. ఫస్ట్ ఇమాజినేషన్ లోకి రావటం లేదు. బట్ ఒక్కటైతే నిజం, విశ్వక్ సేన్ గారి స్క్రిప్ట్ సెలెక్షన్ కి హ్యాట్స్ ఆఫ్. కానీ లేడీ రోల్లో సెట్ అవుతారా లేదో లెట్స్ వెయిట్ అండ్ సీ. మూవీ నుండి పోస్టర్ టీజర్ ఇవన్నీ వచ్చిన తర్వాత క్లియర్ గా మాట్లాడుకుందాం. అండ్ ద నెక్స్ట్ వన్ ఇస్ రీసెంట్ బ్లాక్ బస్టర్ కామెడీ ఎంటర్టైనర్ మూవీ మ్యాడ్. దీనికి సీక్వెల్ రాబోతుందని ఎప్పుడు అనౌన్స్మెంట్ చేశారు. సో షూటింగ్ వచ్చేసి ఈ April నుండి స్టార్ట్ అవ్వబోతుంది. ప్లాట్ వచ్చేసి మ్యాడ్ మూవీలో మనం వాళ్ళ కాలేజ్ లైఫ్ ని చూసాం. సో ఈ మ్యాడ్ మూవీలో సేమ్ క్యారెక్టర్స్ రిపీట్ చేయబోతున్నారు. వాళ్ళ కాలేజ్ లైఫ్ తర్వాత జరిగే సిచ్యువేషన్స్ ఎలా ఉంటాయి, జాబ్, టెన్షన్స్, ఫ్యామిలీ ఇవన్నీ చూపెట్టబోతున్నారంట. సో రిలీజ్ వచ్చేసి మనకి 2025 సమ్మర్ ఆర్ దాని తర్వాత. ద నెక్స్ట్ వన్ ఇస్ అనిల్ రావుపూడి వెంకటేష్ గారి కాంబినేషన్ లో వచ్చే మూవీ ఈ సమ్మర్ నుండి షూటింగ్ స్టార్ట్ చేయబోతున్నారు. ఇది వచ్చేసి కంప్లీట్ గా విలేజ్ బ్యాక్ డ్రాప్ ఫ్యామిలీ ఎంటర్టైనర్ గా రాబోతుంది. ద నెక్స్ట్ వన్ ఇస్ కార్తిక్ సుబ్బరాజు సూర్య కాంబోలో సూర్య 44 మూవీ రాబోతుంది. దీని పోస్టర్ రీసెంట్ గా రిలీజ్ చేశారు. అది చూసాక చాలా అంటే చాలా క్యూరియాసిటీగా ఉంది. లవ్, లాఫ్టర్ అండ్ వార్ అనే కాన్సెప్ట్ తో రాబోతుంది ఈ మూవీ. సో ఈ మూవీ వచ్చేసి సూర్య గారి 44 కాబట్టి ఎప్పుడు రాబోతుందంటే ఇప్పుడు మన సూర్య గారు కంగువాతో ఉన్నారు. దాని తర్వాత లోకేష్ కనకరాజ్ తో రోలెక్స్ ఉంది అండ్ ఎల్సీ యూనివర్స్ లో ఉంది. సో టైం అయితే ఎక్కువనే పట్టేటట్టుంది. కార్తిక్ సుబ్బరాజ్ కూడా చాలానే కమిట్మెంట్స్ ఉన్నాయి. రజనీకాంత్ ఒక ఫిలిం ఉంది, రామ్ చరణ్ తో ఒక ఫిలిం ఉంది, ఇవన్నీ తర్వాత మహాన్ 2 కూడా ఉంది. సో ఇలా చూసుకుంటే మూవీ వచ్చేసరికి చాలా టైం పట్టుద్ది. అండ్ ద నెక్స్ట్ వన్ ఇస్ షారూక్ ఖాన్ కంబ్యాక్ పఠాన్ మూవీ సీక్వెల్ పఠాన్ 2 ఈ ఇయర్ ఎండింగ్ లో షూటింగ్ స్టార్ట్ చేయబోతున్నారు. బట్ దీన్ని డైరెక్ట్ చేయబోయేది ఒరిజినల్ డైరెక్టర్ సిద్ధార్థ్ ఆనంద్ కాదంట. ఇప్పటికైతే ఆదిత్య చోప్రా అనే టాక్ నడుస్తుంది. లెట్స్ వెయిట్ అండ్ సీ. అండ్ ద నెక్స్ట్ వన్ ఇస్ దేవర మూవీ రీసెంట్ గానే గోవాలో షూటింగ్ కంప్లీట్ చేసుకుంది. ఇప్పుడు హైదరాబాద్ లో షూటింగ్ స్టార్ట్ చేయబోతున్నారు. అండ్ ద నెక్స్ట్ వన్ ఇస్ మీరిగా హోప్స్ వదిలేసుకోవాల్సిందే. 1% కూడా ఛాన్స్ లేదు. కల్కి 2898 మూవీ 100% పోస్ట్ పోన్ అవ్వబోతుంది.
అండ్ రీజన్ వచ్చేసి విఎఫ్ఎక్స్ సీజీ వర్క్ ఇంకా చాలా బ్యాలెన్స్ ఉంది. అలాగే ఎలక్షన్స్ వల్ల టికెట్ హైక్స్, ఇంకా ఎలాంటి హోప్స్ పెట్టుకోకండి, మెంటల్ గా ప్రిపేర్ అయిపోండి, కల్కి మూవీ రావడం లేదని. అండ్ ప్రభాస్ మూవీ అంటే ఈ పోస్ట్ పోన్ కామన్, ప్రభాస్ ఫ్యాన్స్ కి అయితే ఇది ఇంకా చాలా కామన్ వెయిట్ చేయడం. అండ్ నెక్స్ట్ వన్ ఇస్ మన నవీన్ పోలిశెట్టికి రీసెంట్ గా యూఎస్ లో ఒక చిన్న యాక్సిడెంట్ జరిగింది, చేతికి ఫ్రాక్చర్ కూడా అయిందంట. హోప్ ఈ విల్ గెట్ వెల్ సూన్. అండ్ ద నెక్స్ట్ వన్ ఇస్ సిద్ధార్థ్ అండ్ అదితి రావు రీసెంట్ గానే వనపర్తి శ్రీరానగర్ రంగనాథ స్వామి టెంపుల్లో మ్యారేజ్ చేసుకున్నారు. అండ్ దీంట్లో ఒక ట్విస్ట్ ఏంటంటే వీళ్ళు షూటింగ్ అని చెప్పి అక్కడ అందరినీ ఖాళీ చేపించి మ్యారేజ్ చేసుకున్నారంట. ఇంటెలిజెంట్ ఫెలోస్. అండ్ మనందరి ఫేవరెట్ మూవీ వెంకీ సీక్వెల్ వెంకీ 2 రాబోతుంది, స్క్రిప్టింగ్ స్టేజ్ లో ఉందంట. అండ్ మనకు అంతకంటే ముందే శ్రీను వైట్ల అండ్ రవితేజ గారి కాంబినేషన్ లో ఇంకో మూవీ రాబోతుంది. దాని తర్వాత ఈ వెంకీ 2 కూడా డెఫినెట్లీ రాబోతుందంట. సో ఈ మూవీ గురించి ఎంత ఎగ్జైటింగ్ గా వెయిట్ చేస్తున్నామో కొత్తగా చెప్పాల్సిన అవసరం లేదు. సో గైస్, ఈ వీక్ గట్టిగా ట్రెండ్ అయిన అప్డేట్స్ ఇవి. ఇంకా ఏమైనా అప్డేట్స్ మిస్ అయి ఉంటే కింద కామెంట్స్ లో డెఫినెట్లీ చెప్పండి. అండ్ మన ఛానల్ కి ఫస్ట్ టైం విజిట్ చేసినట్లయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి, వీడియోని లైక్ చేయడం అసలు మర్చిపోకండి. లెట్స్ మీట్ ద నెక్స్ట్ వీడియో. లవ్ యూ ఆల్, బై బై.